జీవితం అన్యాయంగా ఉందని మీరు అనుకుంటే మీరు తప్పకుండా కర్ణుడి గురించి 14 కథలైతే తెలుసుకోవాలి. అవేంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇటీవల చెడు రోజు ఉందా? విధి మీకు అన్యాయం చేసిందా? చేసే ప్రతి పని అయితే తీవ్రంగా ఎల్లప్పుడూ విఫలమవుతుందని మీరు ఆ బాధను కలిగి ఉంటే, సో నిజంగా కర్ణుడి గురించి తెలుసుకుంటే మీరు తప్పకుండా బాధపడతారు. సో అతని జీవితంలో విధి ఆడిన వింత నాటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కర్ణుడు సాక్షాత్తు తన సొంత తల్లి చేత విడిచిపెట్టబడ్డాడు. కుంతీదేవి యువరాణికి దుర్వాస మహర్షి మంత్రం చెప్పి ఓ దేవుని పిలిచి సంతానం పొందగలుగును వరం ఇచ్చాడు. సో అది అవివాహితుడైతే ఆమె సూర్య అంటే సూర్యదేవుడు అని పిలిచింది. ఇక కర్ణుడైతే జన్మించాడు. కుంతి ఈ బస్టర్డ్ గురించి సిగ్గుపడింది. సో జన్మని ఎలా వివరించాలో అయితే తెలియలేదు కాబట్టి ఆమె పిల్లవాడిని నదిలో ఒక బుట్టలో అయితే వేసింది. ఇక 2. అతడు రథసారథి కుమారుడు గనుక అతనికి యుద్ధ జ్ఞానం నిరాకరించబడిన. ఇక కర్ణుడు బలవంతమైన శత్రువుల కంటే చాలా తక్కువ తరగతి చెందిన రథసారథి ద్వారా పెరిగాడు. కానీ అతని రక్తంలో అతను ఒక యోధుడు. అతని యుద్ధం నేర్చుకోవడానికి ద్రోణాచార్యుని వద్దకైతే వెళ్ళాడు. కానీ ద్రోణుడు అతని ప్రతిపాదన అయితే తిరస్కరించాడు, ఎందుకంటే అతడు శత్రువుడు కాదని. ఇక 3. నేర్చుకునే దాహంతో అధైర్యపడకుండా నేర్చుకోవడానికి బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు. ఇక పరశురాముని వద్ద యుద్ధ విద్యను నేర్చుకునేందుకు బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు. ఇక యుద్ధం గురించి తెలుసుకోవడానికి ప్రతిదీ నేర్చుకున్నాడు. అతని అంకిత భావం అలాంటిది మరి. ఇక 4. కర్ణుడు శత్రుడని తెలిసిన పరశురాముడు అతన్ని అయితే శపించాడు. ఇక పరశురాముడు కర్ణుని ఉడిలో తల ఉంచి కర్ణుడి తొడపై కందిరేక దిగి రంధ్రం చేసి కథ మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన ముందు కర్ణుడు క్షత్రియ మార్గమని పరశురాముడికి తెలుసు. సో కర్ణుడు బ్రాహ్మణుడని అబద్ధం చెప్పాడని అతనికి తెలుసు. ఇక అతను ఎప్పటికీ కర్ణుడిని అయితే శపించాడు. సో కర్ణుడికి ఆయుధాలు అత్యంత అవసరమైనప్పుడు వాటి గురించిన అన్ని ముఖ్యమైన జ్ఞానాన్ని కోల్పోతాడని అయితే శపించాడు. ఇక 5. వారు తమ శిక్షణ ముగించినప్పుడు అతన్ని అర్జునుని మించిపోయాడు. కానీ ద్రోణాచార్యుడు కుక్కల తరిమి కొట్టబడ్డాడు. ఇక పాండవులు కౌరవులు వారి శిక్షణ ముగించిన తర్వాత వారు తమ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే గొప్ప గాలాన్ని నిర్వహించారు. కర్ణుడు ఈ గాలానికి దారి తీశాడు. పాండవులు కౌరవులందరినీ ఇబ్బంది పెట్టే విన్యాసాలు అయితే చేశాడు. అతను ప్రతి ఒక్కరిని మించిపోయాడు. అప్పుడు అతని శత్రుడు కానందుకు ద్రోణుడు ఆ ప్రదేశం నుండి అయితే తరిమివేయబడ్డాడు. ద్రోణుడు కూడా కర్ణుడిపై అధర్మాన్ని నిందించాడు, ఎందుకంటే కర్ణుడు తనకు అర్హుడు కానందుకు సైనిక జ్ఞానమంతా దొంగలించాడని అతనైతే భావించాడు. ఇక 6. అతను చేప కన్ను కొట్టడం ద్వారా అర్జునుడి కంటే ముందే ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు, కానీ మళ్ళీ తిరస్కరించబడ్డాడు. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు అర్జునుడి ముందు చేపను కాల్చివేస్తాడు, కానీ ద్రౌపది అందరి ముందు పూర్తిగా తిరస్కరించింది. తాను సుతుడని అంటే నిమ్న కులస్తునని పెళ్లి చేసుకునని ఆమె మొత్తం గుంపుల మీద అయితే ప్రకటించింది. కర్ణుడు అందుకు అంగీకరించి అయితే వెళ్ళిపోతాడు. ఇక 7. పిలి విద్య సాధన చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆవును చంపినందుకు బ్రాహ్మడిచే శపించబడ్డాడు. సో ఒకసారి కర్ణుడు వీరి విద్యను అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ఆవునైతే చంపాడు. ఆ ఆవు బ్రాహ్మణుడికి చెందినది. అతను కోపంతో ఉన్నాడు. కర్ణుడు అత్యంత నిస్సహాయుడిగా ఉన్నప్పుడు బాణం తగిలి తాను కూడా చనిపోతానని అయితే శపించాడు. కర్ణుడు తన రథచక్రాన్ని బురదలో నుండి తీయడానికి ప్రయత్నించినప్పుడు చంపబడ్డాడు. ఇక 8. అతను ఒక చిన్న పిల్లడికి సహాయం చేస్తాడు. సో తల్లి భూమిచే శపించబడ్డాడు. ఒకసారి ఒక చిన్న అమ్మాయి తన తల్లికి నెయ్యి గిన్నెను తీసుకెళ్తుండగా ఆమె పొరపాటున నేలపై చిందించింది. దీంతో తన తల్లి తనను తిడిపోతుందని చాలా భయపడింది. కర్ణుడు భూమి నుండి నెయ్యిని పిండడానికి శక్తివంతమైన మంత్రాలను ప్రయోగించడం ద్వారా ఆమెకు సహాయం చేయాలని అయితే నిర్ణయించుకుంటాడు. ఇది మాతృభూమికి చాలా బాధను కలిగించింది. ఆమె కర్ణుని శపించింది. సో అతను అత్యంత దుర్బలమైనప్పుడు ఆమె అతన్ని విడిచిపెడుతుంది. అందువలన అతను రథచక్రం చిక్కుకున్న బురదలో నుండి అయితే తీయబడలేదు. ఇక 9. భీష్ముడు క్షత్రియుడు కానీ యోధునితో పోరాటానికి నిరాకరించినందున అతనికి యుద్ధం చేయడానికి అనుమతి అయితే లేదు. సో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు 2 శిబిరాలకు కమాండర్ ఇన్ చీఫ్ నియమించాలని అయితే భావించాడు. దుర్యోధనుడు కర్ణుడిని ప్రతిపాదించాడు. భీష్ముడు క్షత్రియుడు కానీ యోధుని కింద లేదా అతనితో కలిసి పోరాడడానికి అయితే నిరాకరించాడు. కాబట్టి కర్ణుడు మరోసారి అవమానానికి గురయ్యాడు. అతని యుద్ధంలో పాల్గొనడానికి భీష్ముడు పడిపోయే వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఇక 10. కర్ణుడు తన మంత్రబుగ్ధమైన కవచాన్ని మారువేషంలో ఉన్న ఇంద్రుడికి ఇచ్చాడు. అది మురికి ఉపాయం అని తెలిసి కూడా చేశాడు. ఇక కర్ణుడు
అభేద్యమైన బంగారు కవచంతో జన్మించాడు. అతని తండ్రి సూర్యుడి నుండి బహుమతి అది. ఈ కవచం కర్ణుడి మరణాన్ని నిరోధిస్తుందని ఇంద్రుడు అర్జునుడి తండ్రికి అయితే తెలుసు. కాబట్టి కవచం అడగడానికి మారువేషంలో వెళ్ళాడు. కవచం అనేది బట్టలాగా వేసుకునే కవచం కాదు. కవచం అతనికి జోడించబడింది, శరీర భాగం అది. అయినప్పటికీ అతను కవచాన్ని తీసేసి మన శరీరం నుండి మాంసపు భాగాన్ని అయితే చీల్చేస్తాడు. ఇక 11వది, కర్ణుడు చనిపోయిన పాండవులను చంపవద్దని కుంతి కర్ణుని అయితే వేడుకుంది. కురుక్షేత్ర యుద్ధం దాదాపు సమీపిస్తున్న సమయంలో పాండవులు కర్ణుడి దాడితో విలవిల్లాడుతున్నారు. కర్ణుడు అర్జునుడు తప్ప ప్రతి పాండవ సోదరుని అయితే ఓడించాడు. యుద్ధం ముగిసిన ఒక రాత్రి కుంతీదేవి కర్ణుని వద్దకు వెళ్ళి పాండవులను చంపవద్దని అయితే వేడుకుంది. ఇక కర్ణుడు అయితే అంగీకరించాడు. కుంతికి తన 5 మంది కొడుకులు ఉంటారని చెప్పాడు. సో కుంతి తన తల్లి అని తెలిసినప్పటికీ అతను ఇలా అన్నాడు. కర్ణుడు తన కుమారుడని కుంతికి తెలిసినప్పటికీ ఇది జరిగింది. ఆ 5 సోదరులు 6 కాకుండా జీవించడాన్ని అయితే సూచిస్తుంది. ఇక 12, వారి ద్వంద్వ పోరాటంలో అర్జునుడి రథచక్రం ఇరికిపోయింది. కర్ణుడి నియమాలను గౌరవిస్తూ పోరాటాన్ని అయితే నిలిపేశాడు. అర్జునుడు కర్ణుడితో తలపని రోజు ఇంద్రుడు అంటే వర్షపు దేవుడు తన కుమారునికి మద్దతుగా పూర్తి శక్తితో ఉన్నందున వాతావరణం భయంకరంగా అయితే ఉంది. ఇక కర్ణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు రథచక్రం బురదలో అయితే ఇరుక్కుపోవడంతో కర్ణుడు యుద్ధం చేయడం మానేశాడు. ఇక కృష్ణుడు అర్జునుడి రథచక్రాన్ని విడిపించి యుద్ధం తిరిగి ప్రారంభం అయితే చేస్తాడు. ఇక 13, అత్యంత నీచమైన పద్ధతిలో మాత్రమే చంపబడాలి. సో అప్పుడు కర్ణుని రథచక్రం ఇరికిపోయింది. అన్ని శాపాలు అప్పుడే అనుసరించాయి. అతని దివ్య ఆయుధాలు మంత్రాలను మర్చిపోయాడు. అర్జునుడు అత్యంత దుర్బలంగా ఉన్నప్పుడు అతన్ని అయితే చంపాడు. సో ఇక 14, ఆపై అతను దాదాపు చనిపోతున్నప్పుడు అతనికి ఇవ్వడానికి ఇంకేదో ఉంది. అతను బురదలో ఉన్నప్పుడు మరణిస్తున్నప్పుడు కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బయటకు వచ్చి కర్ణుని భిక్ష అడిగాడు. కర్ణుడు నేల నుండి ఒక రాయిని తీసి తన 2 బంగారు పళ్ళను విరిచి బ్రాహ్మణునికి అయితే ఇచ్చాడు. కర్ణుడి లాలాజలం ఉన్న పళ్ళు ఇచ్చినందుకు బ్రాహ్మణుడు శపించాడు. దాదాపు చనిపోయిన కర్ణుడు ఒక విల్లు బాణం తీసుకుని భూమిని పంచర్ అయితే చేస్తాడు. తద్వారా పళ్ళు శుభ్రంగా కడగడానికి నీటి బొగ్గు ఉంది. ఇక శుభ్రమైన బంగారు పళ్ళను కృష్ణుడికి అయితే సమర్పించాడు. ఇక కృష్ణుడు కర్ణుడితో ఎంతగానో ఆకట్టుకున్నాడు. అతనికి తన విశ్వరూపాన్ని అయితే చూపించాడు. ఆ విధంగా కర్ణుడు ఈ దర్శనాన్ని చూసే 3వ వ్యక్తి అవుతాడు. తన జీవితం అంతా కర్ణుడు ఎగతాళికి అవమానానికి అయితే ఎక్కువ గురయ్యాడు. ప్రతిసారి ఇతర పాత్రల ద్వారా మాత్రమే కాదు అతని విధి ద్వారా సిగ్గుపడ్డాడు. కానీ అతను ఎప్పుడూ నేర్చుకోవడం మానేశాడు. ఎప్పుడూ పోరాటం మాత్రం ఆపలేదు. అతను దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడిగా ఉండడాన్ని ఎప్పుడూ ఆపలేదు. ఇంకా అతను తను నమ్మిన ధర్మం కోసం నిలబడడానికి ఎప్పుడూ నిరాకరించలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది అతను ఎప్పుడూ ఇవ్వడం మానేశాడు. విధి ఎంత క్రూరమైనదో తెలుసుకున్నప్పటికీ అతను ఒక అభ్యర్థనపై తన అత్యంత విలువైన వస్తువుని అయితే ఇచ్చాడు. కాబట్టి మీకు చెడ్డ రోజు వచ్చిందని జీవితాంతం మీరు కోరుకున్నట్లు సాగడం లేదని మీరు అనుకుంటే కర్ణుని కథను హృదయపూర్వకంగా స్వీకరించి ఓటమికి భయపడకుండా నేర్చుకోవడంలో ఎటువంటి ఆటంకం లేకుండా ఎదుర్కోండి. ఎందుకంటే రోజు చివరిలో సమయం చివరిలో మీరు క్రూరమైన విధి దృష్టిలో విసుగు చెంది మీ మార్గంలో ఉండిపోయారా అంటే ఎందుకంటే నిజ జీవితంలో విధి క్రూరమైనది. జీవితం అన్యాయంగా అయితే కనిపిస్తుంది. తుఫాన్ను తట్టుకొని కర్ణుడిలాగానే వినయం, దాతృత్వం, గౌరవప్రదంగా అయితే జీవించండి. సో ఇది కర్ణుడి యొక్క లైఫ్ స్టోరీస్ 15. ఈ 15 మీకు అర్థమైనాయి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.